మెషిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. సో రెజ్యూమ్ అని వచ్చింది కదా లాస్ట్ ప్యాటర్న్, అంటే అంతకుముందు కుట్టింది కంటిన్యూ చేయాలి అంటే ఓకే కొట్టండి. మేము ఇది ప్రతిసారి వస్తుందా? ప్రతిసారి వస్తుంది. అంటే మెషిన్ కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ వస్తుంది అనమాట. సో అప్పుడు ఓకే కొట్టాలి ఒకవేళ అదే కంటిన్యూ. లేదు ఇప్పుడు మనం కొత్త డిజైన్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ మెషిన్ ఆన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది యాక్చువల్లీ. సో ఇది డిజైన్స్కి, ఇది ఆల్ఫాబెట్స్, ఇది గ్రాఫ్. సో డిజైన్స్ అంటే దీంట్లో ఇన్బిల్ట్ డిజైన్స్ ఉంటాయి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇలా డిజైన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇది 1/3 అంటే 3 పేజెస్లో ఉంది. సో దీంట్లో ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేద్దాం. డిజైన్ సపోజ్ ఇది ఓకే. ఓకే, ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఓకే. సో డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత గ్రాఫ్లోకి వెళ్ళాలి. హోమ్లో ఉంటుంది గ్రాఫ్. సో గ్రాఫ్లోకి వెళ్ళాలి. గ్రాఫ్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్రేమ్ మార్చుకోవాలన్నమాట. అంటే మనకి మెషిన్తో పాటు 2 ఫ్రేమ్స్ వస్తాయి. సో ఏ ఫ్రేమ్ అయితే మనం మెషిన్ పెడుతున్నామో ఆ ఫ్రేమ్ తీసుకోవాలన్నమాట. ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనం తీసుకునే 7.9 × 11. సో అది సెలెక్ట్ చేశాను. సో ఇది గ్రాఫ్ అనమాట. సో ఫ్రేమ్ మొత్తం గ్రాఫ్లో ఉంటుంది. సో ఈ గ్రాఫ్లో అంటే ఫ్రేమ్లో కూడా మనకు 4 కార్నర్స్ ఉంటాయి, రైట్, లెఫ్ట్ అండ్ ఈ కార్నర్స్. సో ఏ కార్నర్లో మన క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ షేప్లో ఉంటుంది ఫ్రేమ్ సైజు. సో ఏ కార్నర్లో కుడుతున్నా ఆ కార్నర్కి ఆ డిజైన్ అనేది డ్రాగ్ చేసుకోవాలి. సో ఎక్కడ ఏ ప్లేస్లో కుడుతున్నాం అన్నది. సో ఈ ప్లేస్లో కుడుతున్నావా, బ్రైట్నెస్, సో ఈ ప్లేస్లో కుడుతున్నావా అన్నది చూసుకుంటూ పెట్టాలన్నమాట. సో ఇక్కడ పెట్టినా, సో ఇక్కడే కుడుతున్నాం. ఇప్పుడు దీనికి డూప్లికేట్ కావాలి. సో డూప్లికేట్, ఇంకో డూప్లికేట్ కావాలి. సో డిలీట్ చేసేద్దాం, ఇవన్నీ వద్దు నార్మల్గా అనుకుంటే మళ్ళీ డిలీట్. సో సెలెక్ట్ అయింది, డిలీట్ అవుతుంది. సెలెక్ట్ అంటే ఇలా రౌండ్ చుట్టూ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది సెలెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు ఈ డిజైన్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం ఆర్ డిక్రీజ్ చేయాలనుకుంటున్నప్పుడు డిక్రీజ్ చేయాలనుకున్నా తీసుకుంటాం అనమాట. ఇది సెలెక్ట్ చేసి ఇది 20% వరకు ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ 20% వరకు డిక్రీజ్ చేయొచ్చు. బట్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఈ డిజైన్ అనేది ఎన్ని స్టిచెస్తో కుడతారు, అన్ని స్టిచెస్తోనే కుడతాను. కాకపోతే స్టిచ్ డిస్టెన్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. మనం 20% ఇది పెంచామంటే 20% వరకు ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ 20% వరకు డిక్రీజ్ చేయొచ్చు. డిక్రీజ్ చేసామంటే స్టిచ్ సైజ్ అనేది తగ్గుతుంది, స్టిచ్ లెంత్ అనేది. ఇంక్రీజ్ చేసామంటే స్టిచ్ లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. బట్ నెంబర్ ఆఫ్ స్టిచెస్ అయితే సేమ్ ఉంటాయి. సో మన అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఏం చేయట్లేదు అంటే ఇంటూ మార్క్. లేదు అడ్జస్ట్మెంట్స్ మనకు కావాలి అనుకుంటే ఓకే. సో ఇంటూ మార్క్. సో ఇప్పుడు మన డిజైన్ అనేది వచ్చేసింది. డిజైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని డైరెక్షన్, ఇప్పుడు ఇది ఎటు తిప్పినా ఒకటే కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కలర్ క్లాత్ పైన కుడుతున్నాం, నెక్స్ట్ ఇది దీని కలర్స్ దానిపైన ఎలా కనపడుతుంది అనేది దీంట్లో చూసుకోవాలి మనం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంది, ఇదేమో డిజైన్ డిజైన్ని చూపిస్తుంది అనమాట. డిజైన్ని ఎన్ని వస్తూ కుడుతుందండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ మనం సపోజ్ బ్లూస్లోని లైట్ బ్లూ తీసుకున్నాం, ఈ కలర్ ఓకే. నెక్స్ట్ డిజైన్ అనేది ఎన్ని కలర్స్లో ఉంది, టోటల్ 4 కలర్స్లో ఉంది, 4. సో ఫస్ట్ కలర్ ఎల్లోతో కుడుతుంది. సో బ్లూ పైన ఎల్లో బాగుంటుందా లేదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనకు బ్లూ కనిపిస్తుంది, ఎల్లో బాగుంటుందా లేదా చూసుకోవాలి. గ్రీన్ మార్చుకున్నాను. సో సెకండ్ గ్రీన్ ఓకే. నెక్స్ట్ బ్లూ లైట్ అయిపోయింది కాబట్టి కొంచెం డార్క్ చేసుకున్నా. నెక్స్ట్ ఇది మెజెంటా. సో కలర్స్ అన్నీ ఓకే అంటే ఓకే. సో ఫైనల్గా బ్లూ పైన ఈ కలర్స్ ఈ విధంగా కనపడతాయి. సో గ్రీన్ బాగాలేదు, ఇవన్నీ బ్రైట్గా బాగానే ఉన్నాయి, గ్రీన్ ఒక డల్ అంటే గ్రీన్ కలర్ మార్చుకుంటాం అనమాట. మళ్ళీ దానికి నెక్స్ట్ ఏ కలర్ అది, గ్రీన్ కదా, గ్రీన్ అయినా డల్ అయిపోయింది ఓకే గ్రీన్. సో గ్రీన్ని నేను ఇక్కడ డార్క్ చేస్తాను గ్రీన్.
సో ఇంకొంచెం డార్క్ చేస్తాను. సో ఓకే. సో అప్పుడు ఈ విధంగా కనపడుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఇదంతా ఓకే అయిపోయింది. ఓకే, సో ఫైనల్గా మనకి ఫ్రేమ్ డిజైన్ ఎన్ని కలర్స్తో ఉంది మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది స్క్రీన్. సో ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏ కలర్స్ సెలెక్ట్ చేసుకున్న ఆర్ దీంట్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఆ డిజైన్ అనేది ఎన్ని కలర్స్లో కుడుతుంది అనేది కూడా ఇక్కడ కూడా చూపిస్తుంది. సో 4 కలర్స్లో కుడుతుంది అనమాట. ఈ 4 కలర్స్ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయితే అలా పెట్టుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ ఇది. సో ఫస్ట్ ఏ కలర్ కుడుతుంది అనేది ఇది సెలెక్ట్ చేస్తామంటే చూపిస్తుంది. సో ఫస్ట్ గ్రీన్ కుడింది. ఆర్ ఇక్కడ ఆర్డర్లో ఉంటుంది 1 2 3 and 4 కలర్స్. సో ఫస్ట్ నెంబర్ 1 కుడుతుంది, నెంబర్ 1 అయిన తర్వాత నెంబర్ 2 అలా అనమాట. సో నెక్స్ట్ మనం ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ +1 కొట్టాలన్నమాట. +1. సో ప్లస్ కరెక్ట్గా మన క్లాత్ పైన అది ఏ ప్లేస్లో కొడుతుందో ఆ ప్లేస్ నీడిల్ పాయింట్ అనేది వెళ్తుంది అనమాట. బట్ ఆ నీడిల్ పాయింట్ని మనం ఎక్కడ కొట్టాలనుకున్నా అక్కడికి అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇది స్క్రీన్ పైన డిజైన్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి, నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూడండి. ఇది ఫ్యూజింగ్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న బాడీ అనమాట. సో మనం జస్ట్ నెక్ ఒకటే కుడుతున్నామంటే ఈ మార్కింగ్ అంతా అవసరం లేదు. జస్ట్ నెక్ విడ్త్ అండ్ నెక్ డీప్ 2 పాయింట్స్ ఉంటే చాలన్నమాట. ఈ రెండింటి మ్యాచ్ చేసుకుని పెడతాం. సో ఇప్పుడు బాడీ ఎంతైతే ఉందో ఇప్పుడు దీంట్లో 1 సైడ్ రఫ్ ఉంటుంది, 1 సైడ్ స్మూత్ ఉంటుంది. చూడండి, రఫ్ పార్ట్ దీన్ని వెనక పెట్టేస్తాం అనమాట బాడీ కింద ఇలా. సో బాడీ ఏ సైజు ఉందో ఆ సైజు పెట్టేసుకోండి ఇలా బాడీ పైన ఎగ్జాక్ట్గా. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత సో ఫస్ట్ మనం లెఫ్ట్ కుడతాం, దాని తర్వాత రైట్. ఓకే, సో ఇది రైట్ సైడ్ ఉండాలి, ఇది స్క్రూ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఇది దీని కింద పెట్టుకుంటాం. పెట్టి ఇప్పుడు ఇది సెంటర్, ఇది బాడీకి సెంటర్. ఇప్పుడు గ్రాఫ్ అన్నాను కదా, ఇప్పుడు ఫ్రేమ్ దీనిపైన పెట్టేది ఇదనమాట. దీంట్లో 1 సైడ్ లెఫ్ట్ 1 సైడ్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఇలా కనపడేది దీనికి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఇది గ్రాఫ్లోని మీకు ప్లస్ పాయింట్ చూపించాను కదా, 4 పార్ట్స్ 1 2 3 4. ఓకే, సో ఇది ఈ ప్లస్ బేస్ చేసుకొని మనం మోటివ్స్ వేసేటప్పుడు దాని ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, నీడిల్ పాయింట్. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది బాడీకి సెంటర్ కదా, బాడీకి సెంటర్. ఇప్పుడు మనం లెఫ్ట్ కుడుతున్నాం అంటే ఈ సెంటర్ అనేది ఈ సెంటర్కి అటువైపుకి వెళ్ళాలి. మినిమం 1.5 to 2 అవతల వైపుకి వెళ్ళాలి. సో ఇది షోల్డర్ పైకి ఈ లైన్ ఇక్కడికి వచ్చేటట్టు చూసుకో. నెక్స్ట్ ఇది ఇదేం చెప్పాను, వద్దు అలా వద్దు. ఎందుకంటే డిజైన్ ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి సరిపోదన్నమాట ఏరియా. అంటే మినిమం ఈ షోల్డర్ ఇంత అయితే ఉంటుంది కదా డిజైన్ మ్యాక్సిమం. సో అప్పుడు ఏంటంటే సరిపోదు. అందుకు మ్యాక్సిమం ఈ సెంటర్ నుంచి 1.5 inch to 2 inches అటువైపు ఉండేటట్టే చూసుకోండి. 1.5 to 2. సో అక్కడ లైన్ గీసుకోండి, కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేయండి. ఓకే, సో ఇది సెంటర్ నుంచి 1.5 to 2. ఓకే, సో ఇది ఇప్పుడు టైట్గా లాగుతూ క్లిప్స్ పెట్టేసుకోండి. సో ఇలా ఓకే ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నీడిల్ పాయింట్ని సెట్ చేసుకుంటాం. ఇది మన సెంటర్, బ్యాక్ సెంటర్, ఇది పైకి అనమాట. ఇది బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రేమ్ని ఫిక్స్ చేయాలన్నమాట ఇలా.
ఫిక్స్ చేసాక ఇలా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ మనం మోటివ్స్ వేస్తున్నాం, మార్కెట్స్ ఇక్కడ ఉందా. సో ఇక్కడ మోటివ్స్ వేస్తున్నాం, సపోజ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం అక్కడక్కడ. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇలా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మోటివ్స్ వేద్దాం. ఇక్కడ మన ప్లేస్మెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో డిజైన్, ఈ డిజైన్ ఇది యాక్చువల్లీ జీరోలో ఉంది. సో డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ప్లస్ కొట్టాం అన్నమాట. ప్లస్ కొడితే మనకి అది +1 కొడితే నీడిల్ పాయింట్ అన్నది అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ అది ఎక్కడ తీసుకుంటుంది అన్నది అది వెళ్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఏ ప్లేస్లో మనం కుట్టాలనుకుంటున్నాం అన్నది ఆ నీడిల్ని అక్కడ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటిల్లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ యారో మార్క్స్ యూజ్ చేసుకొని నీడిల్ పాయింట్ని మనం కుట్టాలనుకున్న ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు నేను యారో మార్క్ రైట్ యారో తీసుకున్నాను. సో రైట్ యారో డౌన్ యారో తీసుకుంటే అది కరెక్ట్గా మనం ఎక్కడ కుట్టాలనుకున్న ఆ ప్లేస్కి వచ్చింది నీడిల్. ఓకే, సో అక్కడ నీడిల్ ఒక్కసారి దించి చూసుకోవాలి కరెక్ట్ ప్లేస్లో వచ్చిందా లేదా. రాలేదు, సో కొంచెం సైడ్కి. సో ఇది ఇక్కడ మనం ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. లేదు ఇప్పుడు అది అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ కుట్టాలనుకుంటున్నాం, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యారో మార్క్ వెళ్ళాలి, యారోతోని ప్లేస్ నీడిల్ దించాలి. సో ఎప్పుడైనా కానీ నీడిల్ అది మూవ్ చేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ +1కి వెళ్ళాలి. +1కి వెళ్ళిన తర్వాత మాత్రమే యారోతో మనం అక్కడ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవ్వమంటే అది మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో +1 ఆ తర్వాత యారోతో సెట్ చేసుకుని అప్పుడు స్టార్ట్. ఓకే, సో ఇది మోటివ్స్ కుట్టాలంటే ఇప్పుడు మనకు అంతా రెడీ అయిపోయింది, దీని ఇంకా స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. ఎలా వేయాలి చూద్దాం. ఓకే, సెకండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇది పెన్ డ్రైవ్లో ఉన్నాయి, డిజైన్స్ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. సో పెన్ డ్రైవ్లో ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అది రీడ్ చేస్తారు, అప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. పెన్ డ్రైవ్ ఈ సైడ్కి ఉంటుంది. AMBL ఉంది, దీంట్లో నెక్ తీసాను. సో ఇవన్నీ నెక్స్ డిఫరెంట్ ఫోల్డర్లో ఉన్నాయట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ నేను 13A అన్నది ఇస్తాను, 13A. సో ఒకటి ఏం చేయాలంటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఏ నెంబర్ అన్నది ఇక్కడ నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ ఫోల్డర్లోని ఎక్కడ ఉన్నది అనేది ఎత్తుకోవాల్సి ఉంటుంది. సో ఇది 13Aలోని ఫ్రంట్ వచ్చింది, ఫ్రంట్. నెక్స్ట్ 2 పేజెస్లో ఉంది. సెకండ్ పేజ్కి వెళ్తే ఇది లెఫ్ట్ అండ్ రైట్ వస్తాయి అన్నమాట. సో లెఫ్ట్ తీసుకున్నాం. ఓకే, సో లెఫ్ట్. సో ఇది కూడా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది 7.9 ఉంది, బట్ ఇది మాకు అలవాటు చేసేసుకోవాలి. ఫ్రేమ్ 7.9 × 11. సో ఇది కొంచెం సెంటర్ నుంచి కొంచెం లెఫ్ట్కి తీసుకున్నాను, అంతా ఓకే అయిపోయింది. ఓకే, సో డిజైన్ అనేది తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాం మనం +1. ఇది మర్చిపోకూడదు, +1 ప్లస్. సో ఇక్కడ మనకి +1 అనేది వచ్చేసి +1 అంటే ఏ ప్లేస్లో ఇంకా నీడిల్ అనేది అదే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్న పాయింట్కి వెళ్తుంది అనమాట. సో అది ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి తీసుకుంది.
బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఇది సెంటర్, ఇక్కడికి కావాలి, అక్కడికి కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యారోస్తోని, ఇక్కడ యారోస్తోని ఆ పాయింట్కి మూవ్ చేస్తాం అనమాట. సో యారోస్తో మూవ్ చేస్తుంది. ఇది 10 ఇంచెస్ డీప్, మనం పెట్టుకుని తక్కువ కదా, ఇది 10 ఇంచెస్ డీప్ కాబట్టి అది ఈ ప్లేస్కి తీసుకుంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం మోటివ్స్ కోసం డ్రా చేసుకున్న నెక్. బట్ ఇక్కడ ఏంటంటే అందుకు మనం డ్రా చేయాల్సింది ఏంటంటే ఒక నెక్ ఒక్కటే మనం కుట్టుకుంటున్నాం అన్నప్పుడు నెక్ విడ్త్ అండ్ నెక్ డీప్ ఒక్కటే 2 మార్క్స్ చేసుకుంటే చాలా 2 పాయింట్స్ అంతే. ఆ పాయింట్కి ఈ పాయింట్ మ్యాచ్ చేసేస్తాం అనమాట. ఇది కరెక్ట్ సెంటర్కి వచ్చేసింది. సో కొంచెం రైట్ తీసుకుందాం కరెక్ట్గా సెంటర్ చేసుకోవడానికి. సో ఇది సెంటర్, ఇది సెంటర్ అన్నమాట. వచ్చింది ఇంకొంచెం. ఇది ఇప్పుడు సెంటర్ వచ్చింది. ఇది ఎక్కడి వరకు కుడుతుంది, ఎంత పై వరకు వెళ్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో టాప్ వరకు వెళ్తుంది, తర్వాత ఆ నెక్ విడ్త్ ఎక్కడ అనుకున్నాం అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ ఈ మార్కింగ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే అది దీనికి ఈ పేజ్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ప్లస్ కొడుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా, నేను ప్లస్ కొడుతూ ఉన్నాను, ఆటోమేటిక్గా చిన్నలా పైకి తీసేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చింది. ఈ విడ్త్ అనేది ఇది డిఫాల్ట్గా మనం తీసుకున్న డిజైన్లో ఆల్రెడీ ఉన్న విడ్త్ అనమాట. సో దీన్ని మనం ఈ విడ్త్ అనేది తగ్గించుకోవాలి అంటే అయితే స్టిచ్చింగ్లో తగ్గించేసుకోవచ్చు, లేదు అంటే యాంగిల్స్ ఉన్నాయి కదా, యాంగిల్స్ ఆప్షన్ ఉంది కదా, యాంగిల్ ఆప్షన్ తీసుకొని దాంట్లోనే మనం తగ్గించుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుంది, గ్రాఫ్లో. సో ఇది తీసుకుంటాం, దీంట్లో ఇది చూడండి కదా యాంగిల్ అటువైపుకి వెళ్ళి ఆటోమేటిక్గా దీంట్లో కూడా మన డిజైన్ అనేది ఆ సైడ్కి అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది లెఫ్ట్ పార్ట్. సో లెఫ్ట్ ఈ రౌండ్ అంతా కుట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ రైట్ తీసుకుంటాం.